కేటీఆర్ అరెస్టు, ఈడీ కేసు అని కొంచెం వెనక్కి వెళ్ళి మనం అసలు ఈ రేసు ఏమిటి, దీని పూర్వపరాలు ఏమిటి? ఫార్ములా 1 మన చుట్టుపక్కల ఎక్కడ ఒకప్పుడు ఇండియాలో కూడా జరిగేది. ఇగో మనకి దరిద్ర రాజకీయాల వల్ల ప్రజాధనం వృధా అవుతున్నప్పుడు బాధ్యత గల స్థానంలో ఉన్నవారు దాన్ని విస్మరిస్తే అది తప్పు అవుతుంది కదా. సెక్రటేరియట్లో సినిమా వాళ్ళని తీసుకొచ్చి బాలకృష్ణ పాటలు పాడించినంత మాత్రాన ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుకోనికి లేదు. వారన్నమాట ఇది 50 కోట్ల వ్యవహారం కాదు, 600 కోట్లు ఉన్నది. ఆ కంపెనీ వ్యక్తే తన దగ్గరికి వచ్చినట్లు మీరు కూడా విన్నారు కదా. తెలుసా అన్న టీమ్స్ ఎవరెవరు ఫార్ములా ఈలో? ఒక BMW, ఒక జాగ్వార్, ఒక మర్సిడీస్ బెంజ్, ఒక నిసాన్. ఇప్పుడు ఒలింపిక్స్ పెట్టేటప్పుడు ఒక్కొక్క ఒలింపిక్స్ ఖర్చు పెట్టడానికి $1 బిలియన్ నుంచి $2 బిలియన్ ఖర్చు అయింది. ఈ మధ్య కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయన్ని. మనిషిని అరెస్ట్ చేయడానికి కేసులు పెట్టుకోవడం ఎప్పుడు చూసిరా అన్న? కాపలా కుక్కలు కాదు, వేట కుక్కలనా ఇక్కడ తండ్రి కొడుకులు నేరగాళ్ళు. నీకు ఇచ్చిన బాధ్యత కేటీఆర్ని తొక్కనికనో కేసీఆర్ని ఇబ్బంది పెట్టినో కాదు. నిజానికి కూడా చట్టవిరుద్ధంగా జరిగితే యూఆర్ ఇన్ పవర్ టుడే. అధికారంలో మీరున్నారు. పరిపాలనలో మంత్రిగా చేసే అనుభవం లేకపోవచ్చు కానీ జీవితం అనుభవం అయితే ఉన్నది. కేసీఆర్ గారు రాజమహల్లో పుట్టిన ఆయన కూడా చాలా చిన్న స్థాయికి పైకి వచ్చినాయి. నమస్తే. ఈ మధ్య అసెంబ్లీ లోపల బయట జరిగిన చర్చ ఫార్ములా ఈ రేస్ గురించి. దీనిపైన గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని, లాలూచి అనేది సభలో జరిగిన చర్చ. ముఖ్యమంత్రి ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నాయకుల ఆర్గ్యుమెంటు ఈ విషయంలో ఏమిటి, నిజంగానే ఆ రేసు విషయంలో జరిగింది ఏమిటి, ఇంతకు ఆ రేసు ఎందుకు జరుగుతుంది, ఆ రేసు అంటే ఏమిటి, దాని వెనుక జరిగిన అంశాలు మొత్తం ఏమిటి, భవిష్యత్తులో ఏం జరగబోతున్నది, ఈ విషయాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మన దగ్గర బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. కూర్చున్నా. నమస్కారం. గత ప్రభుత్వం నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ ఇవాళ పత్రికల్లో పతాక స్థాయిలో వచ్చిన హెడ్డింగ్స్, టీవీలలో బ్రేకింగ్స్, కేటీఆర్ అరెస్టు, ఈడీ కేసు అని కొంచెం వెనక్కి వెళ్ళి మనం అసలు ఈ రేసు ఏమిటి, దీని పూర్వపరాలు ఏమిటి? కూర్చున్నా చెప్పే ముందు మనకు పెద్దలు కొన్ని విషయాలు చెప్తారు. స్థిమితం ఎక్కడ ఉంటుందో సౌభాగ్యం అక్కడ ఉంటుంది అంటారు. ఏ ఇంట్లో అయితే ప్రశాంతత ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అంటారు. అని నిజమా కాదు? ఎందుకు చెప్తున్నా ఇది? సంవత్సరం నుంచి ప్రభుత్వం నడిపే ఒక పనితీరు చూడండి. నిత్యం గొడవలు, పంచాయతీలు, కూలగొట్టడాలు, ఏడుపులు, పెడబొబ్బలు, శోక సముద్రాలు నిత్యం సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరం ఏం చేసిందని ప్రభుత్వం గుర్తుపెట్టుకుందామంటే ఒక్కటైనా ప్రోగ్రెసివ్ ఏదైనా ఉందా, పాజిటివ్ ఏదైనా ఉందా? నిత్యం అలజడి, నిత్యం పంచాయతీ. ఏ ఇంట్లో అయితే అలజడి అశాంతి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి ఉండదు. తెలంగాణలో కూడా సంవత్సరం నుంచి జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా ఎందుకంటున్నా అంటే, ఓ రాష్ట్రంలో పెట్టుబడులు ఎప్పుడు పెడతావు బుచ్చన్న? నువ్వు ఒక అపార్ట్మెంట్ ఏంటని కొనాలనుకుంటున్నావు, ఏమైనా విలా కొనాలనుకుంటున్నావు, ఆ గల్లీలలో లేకపోతే ఆ చుట్టుపక్కల బస్తీలలో నిత్యం గొడవలు, పంచాయతీలు, కేసులు ఉంటే మీరు కొంటారా? ఎందుకులే హెడేక్ వద్దని అనుకుంటా కొనరు కదా. చుట్టుపక్కల కూడా ఉండరు కదా. పెట్టుబడులు కూడా అంతే బుచ్చన్న. ఓ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే ప్రశాంతంగా ఉండాలి, శాంతి ఉండాలి. ముందు ప్రభుత్వం తీసుకునే యొక్క కార్యక్రమాలు మీరు ముందలు తీసుకుపోయేటట్టు ఉండాలి బుచ్చన్న. నిత్యం నీకు నాకు పంచాయతీ ఉండొచ్చే. నేను సర్పంచ్ ఊర్లో నిలబడ్డాం, నేను సర్పంచ్ నెగ్గిన. నీ మీద ఉన్న కోపంతో నేను ఊర్లో నల్ల బంద్ చేసి ఊకుంటావా? నీ మీద ఉన్న కోపంతో నేను కరెంట్ బంద్ చేస్తే ఊరు మంచిగా అవుతుందా? అదే నీ మధ్యలో నా మధ్యలో పంచాయతీ ఊరి మీద ఎందుకు రుద్దుతున్నావు? అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత కక్షలతో, వ్యక్తిగతంగా ఏదో పాయింట్ ప్రూవ్ చేయాలని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని గత సంవత్సరం నుంచి నడుపుతున్నాడు. దానికి మించి లేదు. అదే ఈ ఫార్ములా ఈ కేసు కూడా మనము అంటే రివెంజ్ అంటారా? ముమ్మాటికి. ఎందుకు ఆయనకేం పని? ముఖ్యమంత్రి ఏదో జరిగింది, నిప్పులేంది పొగరాదు అని ఇది చాలామంది అంటుంటారు. నిప్పులేని పొగరాదని కూడా. దుమ్ము కూడా లేపుతుంటే కూడా పొగలేస్తుంది బుచ్చన్న. దుమ్ములో మనం దుంకినాం అనుకోండి పొగలేస్తుంది. అదంత మాత్రాన్ని అది నిప్పంటించినట్టు కాదు. ఈ ముఖ్యమంత్రి గారు దుమ్ములు ఆడుతున్నాడు. దీనిలో నిప్పు లేదు, పొగలేదు. ఫార్ములా ఈలో కేసు పెట్టడం అంటే దీనంత మూర్ఖమైన చర్య ఇంకోటి ఉండదు బుచ్చన్న. ఈరోజు నేను నీకు అడిగి టైం తీసుకున్నా, ఎందుకంటే నాకు లోపల రగులుతుంది కాబట్టి చెప్తున్నాను. బయట ఏడ చెప్పుకోవాలి అర్థం కాక నేనే నీ టైం తీసుకుని అన్నా నేను వస్తా, కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది కాబట్టి నీ ముందుకు వచ్చి చెప్తున్నా. మనం ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఏం చేస్తాం? నాకు రాగద్వేషాలు ఏవి లేకుండా, బంధుప్రీతులు ఏవి లేకుండా రాష్ట్రాన్ని నడుపుతామని చెప్పి. ఎందుకు రాగద్వేషాలు? కేటీఆర్కి ఏమవుతుంది బుచ్చన్న? 2 నెలలు పోతావు, 3 నెలలు పోతాడు మ్యాక్సిమం. ఏమవుతుంది? 6 నెలల తర్వాత అందరిని మర్చిపోతారు. ఆయన జైలుకి వచ్చి పోయొచ్చింది కూడా. కానీ బయట ఉన్న వాళ్ళు ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటారో, ఎవరు రావాలనుకుంటారో వాళ్ళు మర్చిపోతారా? హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే రేపు వీళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఇంకోరు కేసు పెడతాను భయం ఉండదా? కానీ భయానికి మనం ఆలోచించి భయానికి వెనకడుగు వేస్తే తప్పును చూసి కూడా వదిలేయమంటారా? నెంబర్ 1. నెంబర్ 2, అది ప్రజాధనం. ప్రజాధనం వృధా అవుతున్నప్పుడు బాధ్యత గల స్థానంలో ఉన్నవారు దాన్ని విస్మరిస్తే అది తప్పు అవుతుంది కదా. చిన్న ప్రజాధనం ముమ్మాటికి దాన్ని వృధా చేయొద్దు, విస్మరించపడవచ్చు. అది నువ్వు చెప్పింది కరెక్టే. కానీ దాన్ని కన్స్ట్రక్టివ్గా వాడినారా లేదని కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఒకటి విషయం, యూ షుడ్ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గ్లోబల్ యాన్యువల్ ఈవెంట్స్. ప్రపంచంలో ప్రతి మహానగరంలో జరుగుతున్న వంటి సంవత్సరానికి ఒకసారి జరుగుతున్న యాన్యువల్ ఈవెంట్స్ యొక్క బలం నువ్వు గుర్తించాలంట. ఉదాహరణకు ఫార్ములా 1, ఫార్ములా ఈజ్ నాట్ ఫార్ములా 1. ఫార్ములా 1 పెద్దది. ఫార్ములా 1 మన చుట్టుపక్కల ఎక్కడ ఒకప్పుడు ఇండియాలో కూడా జరిగేది. ఇగో మనకి దరిద్ర రాజకీయాల వల్ల వాళ్ళు పారిపోయారు ఫార్ములా 1 వాళ్ళు కూడా. కానీ అబుదాబిలో ఫార్ములా 1 జరుగుతుంది, సింగపూర్లో ఫార్ములా 1 జరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది పోయినారో తెలుసా సింగపూర్కి మన హైదరాబాద్ నుంచి? నాకు తెలిసిన వాళ్ళు పోయిన సంవత్సరం అబుదాబిలో ఫార్ములా 1 రేస్ జరిగితే ఇక్కడికి వెళ్ళిపోయినారు బుచ్చన్న. పోయిన వాళ్ళు ఒకరే పోరు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుపోతారు. ఓ వారం రోజులు ఉంటారు. వాళ్ళు వస్తున్నారని చెప్పి అక్కడ ఎకానమీ, లోకల్ ఎకానమీ నడుస్తుంటుంది. ద పవర్ ఆఫ్ గ్లోబల్ యాన్యువల్ ఈవెంట్స్ని తక్కువ అంచనా అయ్యొద్దు బుచ్చన్న. అందుకే ఒలింపిక్స్ ఏర్పాటు చేస్తారు. అందుకే ప్రతి సంవత్సరం రావాలా మా నగరానికి ఒక యాన్యువల్ ఈవెంట్ రావాలని కోరుకుంటారు. ఉదాహరణకు చెప్తా, ఎట్లా పెరుగుతుంది ఎకానమీ అని అడగొచ్చు. ఏమవుతుంది వీళ్ళు వస్తే ఎట్లా పెరుగుతుంది బాయ్సాప్ అని అడగొచ్చు. చిన్న ఉదాహరణలు ఇస్తాం, మీకు ఎక్కువ కూడా వద్దు. మన దగ్గర ప్రతిసారి చేప మందు పెడతారు, గుర్తుందా? అవును. ఏడ పెడతారు? ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బాతని వాళ్ళు పెడతారు. ప్రతి సంవత్సరం పెడతారు కదా. వాళ్ళు పేదవాళ్ళు వస్తారు, పైసలు వాళ్ళు ఎవరు రారు అడిగి. ఓ 15-20 మంది వస్తారని మనం సమాచారం చూస్తుంటాం. చిన్న యాన్యువల్ ఈవెంట్కే ఆడున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వాళ్ళు అక్కడ స్టాల్స్ అమ్ముతారు. మీకు తెలుసా? ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్టాల్స్ అమ్ముతారు. సంవత్సరానికి ఒకసారి అయ్యే చిన్న చేప మందు దానికే ఏదో ఎకానమీ జనరేట్ అవుతున్నప్పుడు ప్రపంచ వ్యాప్తిగా ప్రసిద్ధి చెందిన వంటి ఫార్ములా ఈ మన దగ్గరకు వస్తున్నప్పుడు ఎకానమీ ఎందుకు పెరగదు అనుకుంటున్నారు? ఇంకోటి చెప్తా, ఏందన్నా మజాక్ అయిపోయిందా? మజాక్ చేస్తుర్రా అంటున్నా. ఫార్ములా ఈ ఈజ్ పార్ట్ ఆఫ్ FIA, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్. 1904లో ఎస్టాబ్లిష్ చేసిర్రు. మన దేశం కన్నా పాతదన్న అది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కన్నా పాత ఆర్గనైజేషన్. మీరు పెట్టగలుగుతారన్నా కేసాల మీద? ఇప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్ ఆ విషయం నేను మళ్ళీ చెప్తాను. దీనికే ఆపుదాం మనం. ఇప్పుడు డబ్బులు వృధా అయినాయి అంటారు. 2 ఉదాహరణలు చెప్తా దానికి కూడా. ఒకటి, మొన్న మీరు ప్రజాపాలన విజయోత్సవాలు అని చెప్పి చేసిండ్రు. దాదాపు 200 కోట్లు ఖర్చు అయినాయి. ఏం లాభం వచ్చింది చెప్పండి దానివల్ల? దానికి దీనికి పోలిక సరిపోయిందా? ఎస్. మీరు ఏమంటారు? పైసలు వృధా అయినాయి, ఉపయోగంకి రాలేదంటారు. మీరు పెట్టిన పైసలు దేనికి పనికి వచ్చినాయి? ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పటం. మీరు ఏం నేనేం చెప్తున్నా, సెక్రటేరియట్లో సినిమా వాళ్ళని తీసుకొచ్చి బాలకృష్ణ పాటలు పాడించినంత మాత్రాన ప్రభుత్వం ఏం చేసిందని చెప్పుకోనికి లేదు బుచ్చన్న. వీళ్ళు చేసిన ప్రజాపాలన ఉత్సవాలు ఏం చేసిర్రు? 3 రోజులు తీసుకొని సినిమా వాళ్ళని తీసుకొని పాటలు పాడిపించారు. దానికి 70-80 కోట్లు అయింది. ప్రజాపాలన విజయోత్సవ సభలకు పెట్టుకున్న డబ్బులు ఈ రాష్ట్రానికి దేనికి మనకు వచ్చిందో చెప్పు నాకు. 1. 2, ఎందుకు పెట్టాలా, ఏం లాభం ఉంది అని కూడా అడగవచ్చు. ప్రతి సంవత్సరం మనం ఇండిపెండెన్స్ డే ర్యాలీ, రిపబ్లిక్ డే ర్యాలీ పెడతాం. ఎందుకు మన దగ్గర కూడా ర్యాలీలు అప్పుడప్పుడు పెడుతుంటాం మనం. ఏది ఆడ ఎర్రకోట ఎదురుగా పెడతాం. ఎందుకు? పైసలు వృధాగాని బంద్ చేద్దామా అన్న? పైసలు వృధాని బంద్ చేద్దామా అంటే ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా 2 లక్షల 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇది. ఒక 200-300 కోట్లు ఖర్చు పెడితే నష్టం ఏమిటి? గర్వంగా చెప్పుకోవాలి కదా. నేను కూడా అదే ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు కదా. ప్రజాపాలన విజయోత్సవాలు మీరు పెట్టిన డబ్బులు మురుక్కాలు పోసినట్టే. నేను దాని గురించి సమర్థించా. మనం కూడా ప్రభుత్వాలు చాలాసార్లు చూసినాం, సంవత్సరాలు వచ్చినాయి పోయినాయి, ఎవరు విజయోత్సవాలు ఇట్లా చేసుకోలేదు. 2, దానివల్ల లాభం జరిగింది హైదరాబాద్ కని నేను చెప్తున్నాను. ఫార్ములా ఈ రేస్, ఫార్ములా ఈ. నేను కొంతమంది మొన్న చాలామంది ఎట్లయింది, కేటీఆర్ గారు చూపించిన వంటి నీల్సన్ ఏదైతే సర్వే ఉన్నదో అది ఒక రిప్యూటెడ్ ఆర్గనైజేషన్. నీల్సన్ ఎకనామిక్ సర్వే చేస్తుంది. చాలామంది తెలియకపోవచ్చు. నీల్సన్ ఎకనామిక్ సర్వే చేస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుంటుంటారు. వాళ్ళు ఏమన్నారు? 700 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ జరిగిందని. ఎట్లా జరిగింది బాయ్ సాబ్? ఎట్లా జరిగిందో చెప్పని మీరు అడగాలి. డైరెక్ట్ ప్రభుత్వానికి బెనిఫిట్ అయిందా? మొత్తం హైదరాబాద్ ఎకానమీకి ఎట్లా అయింది? చెప్దాం.
ఇప్పుడు ఫార్ములా ఈలో డైరెక్ట్ బెనిఫిట్స్ చెప్తున్నా నీకు. ఫార్ములా ఈలో దాదాపు 11 టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క టీంకి గాను 150 మంది వస్తారు. ఓకే, 11 టీమ్స్ 150 మంది ఒఫీషియల్గా వాళ్ళ టీమ్స్ నుంచి వస్తున్నారు. ఫార్ములా ఈ రిప్రజెంటేటివ్స్ ఒక 500 మంది వస్తారు, ఒఫీషియల్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు. అదే కాకుండా తెలుసా అన్న టీమ్స్ ఎవరెవరు ఫార్ములా ఈలో? ఒక BMW, ఒక జాగ్వార్, ఒక మర్సిడీస్ బెంజ్, ఒక నీసాన్, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని ఒఫీషియల్ రిప్రజెంటేటివ్ స్టేట్స్కి వస్తారన్న. వాళ్ళు ఒటీనే వస్తారా? ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకుని వస్తారా? వీడికి వస్తే ఒక వారం రోజులు ఉండాలా? హాస్పిటాలిటీ ఛార్జెస్ పెరుగుతాయా? ఫుడ్ అండ్ బెవరేజెస్ కాస్ట్ పెరుగుతుందా? అన్నిటికన్నా ముఖ్యం మీకు చెప్తాను, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఉంటాయి. ఈ గాల్లో రావు కదా. అలానే లండన్లోనో బుచ్చన్నను పిలిచి హ్యాండ్లింగ్ కంపెనీకి పిలిచి ఈ కార్ని తీసుకొచ్చి అడిగి ఇట్లా ఇస్తే నీకు ఛార్జెస్ ఇస్తా అని చెప్తారు. అవి చాలా ఎక్స్పెన్సివ్. చాలామందికి తెలియదు ఆ విషయం. హ్యాండ్లింగ్ ఛార్జెస్ డైరెక్ట్గా ఉంటాయి. ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటా పోయిందనుకో, దీని చుట్టూ ఒక ఎకానమీ ఏర్పాటు కాదా? దీని చూడనికి 10 మందో 20 మందో లేదు, ప్రతి సంవత్సరం అక్కడ ఒకటి జరుగుతుందని చెప్పి చూడనికి వస్తుంది కదా బుచ్చన్న. ఇంటర్నేషనల్ రిప్రజెంటేటివ్స్ హైదరాబాద్కి వస్తున్నప్పుడు ఎంతో అంత హైదరాబాద్ రెప్యుటేషన్ పెరుగుతుందా లేదా? ఎకానమీ మనకు చాలా విచిత్రమైన ఒలింపిక్ ఎకానమీ, స్పోర్ట్స్ ఎకానమీ అని బుక్ ఉంటుంది, అని చదువుకోవాలి చాలామంది. ఎందుకు పెడతారు స్పోర్ట్స్ ఈవెంట్స్, యాన్యువల్ ఈవెంట్స్ వాళ్ళ నగరాలు అనేది ఒక మంచి కేస్ స్టడీ. ఇప్పుడు ఒలింపిక్స్ పెట్టేటప్పుడు ఒక్కొక్క ఒలింపిక్స్ ఖర్చు పెట్టడానికి $1 బిలియన్ నుంచి $2 బిలియన్ ఖర్చు అవుతుంది. అంటే 15,000 కోట్లు అవుతుంది ఒక్కొక్క నగరానికి, ఒక్కొక్క దేశానికి. ఎందుకు పెడతారు బుచ్చన్న? దానివల్ల డైరెక్ట్ లాభం ఏమైనా వస్తుందా? ఎందుకు పెడతారు చెప్పండి? మొన్న ఖటార్లో ఫుట్బాల్ వరల్డ్ కప్ పెట్టారు దోహాలో. దానికన్నా ముందు ఎప్పుడన్నా దోహా నగరం పేరు మీరు విన్నారా? ఆ ప్రభావం ఉంటుంది. గ్లోబల్ ఈవెంట్స్ పెడుతున్నప్పుడు ప్రపంచ స్థాయిలో మా నగరం కూడా ఒక పేరు రావాలని ఒక కోరిక ఉంటుంది బుచ్చన్న. దానివల్ల ఏమవుతుంది? ఇండియా బయటికి పో, బాంబే, ఢిల్లీ, ముంబై, ఢిల్లీ, మన నగరాన్ని వారు గుర్తుపడతారా? కానీ మీరు అనేది దీంట్లో ముఖ్యమంత్రి పాయింట్అవుట్ చేసిన విషయాలు, సదరు ఏదైతే కంపెనీ ఉన్నదో కేసు ఎందుకు పెడుతున్నారు అంటే వారన్నమాట ఇది 50 కోట్ల వ్యవహారం కాదు, 600 కోట్లు ఉన్నది. ఆ కంపెనీ వ్యక్తే తన దగ్గరికి వచ్చినట్లు మీరు కూడా విన్నారు కదా, మాట్లాడింది కదా. దీని వెనుక దీన్ని వదిలేయాలనా అని బారేసిన కూర్చున్నా. ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టింది. ఏసీబీ కేసు ఏం పెట్టింది? ఈ మొత్తం ఫార్ములా ఈలా కాన్స్పిరసీ ఉంది, దీని వెనకాల అవినీతి జరిగింది. దాంట్లో కేటీఆర్ గారు, అరవింద్ కుమార్ గారు, ఆయన ఇంకో రెడ్డి గారిని కేసు పెట్టి మీరందరూ దీంట్లో అక్యూజ్డ్, మీరందరూ సమాధానం చెప్పాలని ఇచ్చింది. దాంట్లో ఇంకోటి కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు? వీళ్ళంతా ఈ ఫార్ములా ఈ వాళ్ళకి డబ్బులు పంపితే ఫార్ములా ఈ వాళ్ళు లండన్లో తిరిగి ఇలా కిక్ బ్యాక్స్ ఇచ్చిందని చెప్పి, దాని వెనుక మర్మం ఏమిటి అంటే అర్థమైందన్న అన్నారు. అంతే కదా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసినప్పుడు తప్పు నా ఒక్కందే అవుతుందా అన్న? ఇద్దరిది అవుతుంది. నువ్వు కేటీఆర్ని, అరవింద్ కుమార్ గారిని కేసు పెడుతున్నప్పుడు ఫార్ములా ఈ మీద కూడా కేసు పెట్టాలి కదా. ఎందుకు పెడతలేవు ఫార్ములా ఈ మీద చెప్పండి? పెట్టగలుగుతారా వీళ్ళు? పెట్టగలుగుతారా అంటున్నా. ఎందుకు అట్లా అడుగుతున్నారని అడగాలి. వీళ్ళు పెట్టలేరు బుచ్చన్న. ఎందుకు పెట్టలేరు అంటే ఫార్ములా ఈ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ మెంబర్ ఆర్గనైజేషన్ ఆఫ్ FIA, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్ అని 1904లో పెట్టిన ఆర్గనైజేషన్ అది. ఇప్పుడు నువ్వు పెడితే ఫార్ములా మీద పెట్టడానికి లేదు, FIA మీద పెట్టాలా? ధైర్యం ఉందా బుచ్చన్నకి? పెట్టగలుగుతారా? FIA మీద వీళ్ళు కేసు పెట్టగలుగుతారా? ఒకవేళ పెడితే ఏం జరగవచ్చు? పెడితే ఇంటర్నేషనల్గా పరుగు పోతుంది బుచ్చన్న. ఎట్లా పెడతాం బుచ్చన్న? ఇట్ ఈస్ సూట్ కేస్ కంపెనీ కాదు. డబ్బులు వీళ్ళు ఇస్తే వాళ్ళు ఏదో కిక్ బ్యాక్స్ ఇన్ని కదా సూట్ కేస్ కంపెనీ అన్న. 100 సంవత్సరాలు దాటిపోయిన ఆర్గనైజేషన్ ఇట్లా ఇస్తుందా అన్న? ప్రపంచవ్యాప్తంగా అన్ని మహానగరాల్లో రేసులు ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ ఇట్లా రాజకీయ నాయకులకు లేకపోతే అధికారులు ఉన్న పార్టీలకి డబ్బులు ఇస్తుందా అన్న? నువ్వు కేసు పెడితే నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా? భారతదేశం ఇన్వాల్వ్ కాదనుకుంటున్నావా? భారతదేశం పరువు కూడా పోతుంది. హైదరాబాద్ పరువు ఎంత పోతుందో ముమ్మాటికి భారతదేశం పరువు కూడా పోతుంది దీంట్లో. అందుకే పెట్టరాలు. పెట్టే దమ్ము లేదు, పెట్టమను. 2 విషయాలు మాట్లాడదాం ఇక్కడ. ఒక పొరపాటు జరిగిందని తెలిసినప్పుడు పరువు ప్రతిష్ట పోతుందని వదిలేయాలన్నా నెంబర్ 1. నెంబర్ 2, ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వంగా తాను చేయాల్సిన పని చేయాలన్నా వద్దా? ఒకటన్నా దీంట్లో పొరపాటే జరగలేదు. దీంట్లో తప్పే లేదని నేను వాదిస్తున్నాను. దీనివల్ల హైదరాబాద్కి మంచి జరిగింది అన్నప్పుడు తప్పు ఎట్లా జరిగిందంటే చెప్పండి. తప్పు లేదు, ఎట్లా మీరు చెప్పండి. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉందని చెప్తున్నారు. ఏమని కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దీంట్లో ఇంకో విషయం కూడా ఉంది. ట్రైపార్టైట్ అగ్రిమెంట్ జరిగింది. హైదరాబాద్ మహానగరం, GHMC, గ్రీన్కో కంపెనీ, ట్రైపార్టైట్ అగ్రిమెంట్, ఫార్ములా ఈ. ట్రైపార్టైట్ అగ్రిమెంట్లు ఏంది?
సపోర్టింగ్ పార్టీగా ఈరోజు జిహెచ్ఎంసీ ఉంటుంది. రేస్ కండక్ట్ చేయాల్సింది మాత్రం ఫార్ములా ఈ వాళ్ళు, దానికి స్పాన్సర్ డబ్బులు తీసుకురావాల్సింది గ్రీన్కో కంపెనీ. ఈరోజు 1 సంవత్సరం వరకు బాగానే చేసి 2వ సంవత్సరం మాత్రం వీళ్ళు ఎవరైతే గ్రీన్కో కంపెనీ ఎవరైతే ఒఫీషియల్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో ఉన్నారో వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యారు. వాళ్ళు డ్రాప్ అయినప్పుడు ఎట్లో అట్లా ఆ రేసు పోకుండా కాపాడుకోవాలా అని చెప్పి ఒక ఆతృతతో ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింటుంది. ఏంది డబ్బులు ఇలా ఇచ్చి మళ్ళీ ఇంకో స్పాన్సర్తో ఆ డబ్బులు తీసుకుందాం మనమని ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింటుంది. అది కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఆ డబ్బులు కట్టింది జిహెచ్ఎంసీ కట్టింది, కానీ అగ్రిమెంట్ ల్యాబ్స్ చేసింది మాత్రం గ్రీన్కో ల్యాబ్స్ చేసిందా? ఇప్పుడు మీరు కేసు పెట్టాలన్నప్పుడు వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలా? ఎందుకు పెడతలేరు? వాళ్ళ మీద ఎందుకు పెడతలేరు? ట్రైపార్టైట్ ఒఫీషియల్ అగ్రిమెంట్ ఎవరైతే బ్రీచ్ చేసిండ్రో వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలా వద్దా? ఇంకో విషయంనా, వాళ్ళు ఏం డబ్బులు ముంచుతామనిలే. గవర్నమెంట్ పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ అధికారులు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటారు కదా, ఒప్పుకున్నారు. దీంట్లో ఏదో మతలబు ఉందని గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. మతలబు ఏం లేదు, పైసలు ఇచ్చిరు, మీరు ఇంకా పైసలు ఇస్తే రేసి పెడతాం మేమని చెప్పి నీకు వచ్చిర్రు వాళ్ళు. తర్వాత ఇంకోటి కూడా అన్నారు అని అది మళ్ళీ అది ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు బయట చెప్తే అయిపోద్ది కదా. ఆయన కూడా విట్నెస్, ఒఫీషియల్ విట్నెస్గా ఏసీబీలో ఆయన కూడా వచ్చి, అవును నేను కూడా అరే నేను సాక్షిని బై నాకేవాడు పైసలు ఇస్తా అన్నాడని చెప్తే అయ్యేపోతుంది కదా బుచ్చనా, అయ్యేపోతుంది కదా. ఎందుకు అసెంబ్లీలో మాట అన్నారు వారు అన్నమాట కూడా ఏంటంటే నేను విన్నాను. దాని ఇంకో విషయం, దీని లాస్ట్ విషయం అన్న, వాళ్ళు క్యాన్సిల్ చేసుకునే ముందు మెయిల్ పంపించిరని ముఖ్యమంత్రి గారు చెప్పిర్రా? కేటీఆర్ గారు కూడా చెప్పారు కదా, మీ డబ్బులు నా దగ్గరనే ఉన్నాయి, మీరు మాతో అగ్రిమెంట్లు చేసుకున్నారు, దయచేసి మిగతా డబ్బులు కూడా ఇస్తే రేస్ మనం కంటిన్యూ చేద్దాము, లేకపోతే నేను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాను వాళ్ళు చెప్పిన మాట నిజమే కదన్న. అయితే ఇక్కడ ఎందుకు బ్రీచ్ చేయాల్సి వచ్చింది? దీంట్లో ఎవరైనా నిజంగా కూడా తప్పు చేసిందైతే ప్రభుత్వం తప్పు చేసిందన్న. మీరు అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు నేను మీకు టెంట్ ఏమని పైసలు ఇస్తానన్న, టెంట్ ఏమని పైసలు ఇస్తాను, మన ఇద్దరి మధ్యలో బేరం అవుతుందో 1000 రూపాయలు టెంట్ వేయాలి, 1000 రూపాయలు. నేను నీకు 500 రూపాయలు ఇస్తే నువ్వు టెంట్ వేస్తావా అన్న? 1000 రూపాయలు ఇవ్వాల్సిందే కదా. నేను నువ్వు 500 ఈ టెంట్ ఏంటాడు, నీకు 500 ఇయ్యాడు, టెంట్ వేయాడు, నీ 500 పోయినా టెంట్ పోయింది. ఎవరు దీన్ని తప్పేవాడుదంట? విషయం ఏంటంటే ఇక్కడ టెంట్ ప్రాపర్గా లేదు, టెంట్ తేవడానికి మధ్య జరిగిన సంభాషణలో జరిగింది ఆ ప్రాసెస్ గందరగోళం ఉంది. రెండోది ఇచ్చే 500 లేదా 1000 రూపాయలు ఇవి తప్పుదారి మళ్ళీ 500 రూపాయలు ఇటువైపు కూడా వచ్చినాయి. ఇప్పుడు నేను మీకు టెంట్కి పైసలు ఇస్తున్నప్పుడు నువ్వని చెప్పాలి, నేనని చెప్పాలి. ఏమని? ఔరాబాయ్ దీని వెనకాల మతలబు ఉంది, నేను ఇస్తున్న పైసల్లో మేమిద్దరం పంచుకుంటున్నాం అన్నమాట, కనీసం మీరన్న అంగీకరించాలా, లేదా ఏదో మార్గాన్న నా దగ్గరకు వచ్చినట్టన్నా మీరు చూపించాలి. అవును, రెండు జరిగినప్పుడు మీ గందరగోళం జరిగిందని ఎట్లా చెప్తావు? రేస్ పెట్టనని ఆయన చెప్పిండా? రేస్ పెట్టనని ఆయన ఏమని చెప్పిండా? వీళ్ళేమో సూట్ కేస్ కంపెనీలకు పైసలు పంపినరా? ఏం జరగలేదు కదా వచ్చన్న. మళ్ళీ ఎవరి కోసం నివారించినము అనే మాట కూడా ఎక్కడ ఇది గమ్మతున్నదన్న. ఏం నివారించారు నాకైతే అర్థమైతే లేదు. నిజంగా కూడా నాకు ఆశ్చర్యం కన్నా నవ్వెక్కి వస్తున్నది. ప్రభుత్వం నడిపే పెద్దలు మరీ గింతగానమ్మా పాలిటిక్స్ స్టాప్ ఎట్ సర్టన్ పాయింట్ కూర్చొని, రాజకీయాలు అనేది ఒక కోణంలో ఒక దగ్గరికి వచ్చినప్పుడు అయిపోవాలి. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు. హైదరాబాద్ మహానగరం అంటే భారతదేశానికి డబ్బులు సమకూర్చే ఒక 5 మహానగరాల మంది ఒకటి. మీ పిచ్చి పిచ్చి నిర్ణయాలతో హైదరాబాద్ ఎంత బ్రహ్మాండంగా ఈ 10 సంవత్సరాలు గ్రో అయిందో, మీ నిర్ణయాల వల్ల ఎంత నష్టం అవుతుందని ఆలోచన చేసుకోకపోతే ఎట్లా కూర్చున్నా అంట. నేను ఎంత రాజకీయాలు, ఎంత మేరకు రాజకీయాలు, ఎంత కేటీఆర్ గారిని కేసు పెడితే ఎంత కక్ష తీరుతుంది ఇది తప్పు కూర్చున్నా. ఇది నేను అంగీకరించను. ఇది ముమ్మాటికి రాజకీయ కోణం మీద చేస్తున్న వంటి చర్య తప్ప ఇంకోటి దీంట్లో ఏ లాజిక్. కానీ ఎందుకు ఈ మధ్య కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయన్ని? గమ్మత్ విషయం బుచ్చన్న, ఎప్పుడన్నా అరెస్ట్ ఎవరన్నా తప్పు చేస్తే 7 మనిషిని వెతుక్కొచ్చి అరెస్ట్ చేస్తాం. అవును, మనిషిని అరెస్ట్ చేయడానికి కేసులు వెతుకోవడం ఎప్పుడన్నా చూసిరా అన్న? ఎవడన్నా తప్పు చేస్తే మనిషిని వెతుక్కొస్తాం. అవును, కేసులను వెతుక్కొచ్చి మనుషులను అరెస్ట్ చేయడం ఏందన్నా? లగచర్ల ట్రై చేసిరు, ఫోన్ ట్యాపింగ్ ట్రై చేసిరు, ఇంకేదేదో ట్రై చేసిరు. ఇప్పుడు ఇది కానీ లగచర్లలో ఉన్నది బీఆర్ఎస్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తుల వ్యక్తిగత గోప్యతను భంగపరిచిండు అనేది. అన్నిట్లలో కూడా కేటీఆర్ గారు ప్రమేయం ఉందని ప్రచారం చేసిరా లేదా? అరెస్ట్ అవుతారని ఇదే పేపర్లో రాసిరా లేదా? పేపర్ ఇవాళ కూడా వచ్చింది కదా, ఇవే పేపర్లలో రాసిరు కదా, ఇవే పేపర్లో ఫోన్ ట్యాపింగ్ అని కథనాలు రాసిరు, లగచర్లని కథనాలు రాసిరు. మనిషిని అరెస్ట్ చేయనికే కేసులు వెతుకోవడం ఏందన్నా? గమ్మత్తున్నది ఇది. గట్లే ఉన్నది కేటీఆర్ గారి మీద. తప్పు చేసినా చేయకపోయినా అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు బుచ్చన్న. ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో ఈ పోలీస్ రాజ్యం నడుస్తున్నది. కానీ ఏడాది కాలంలోనే, ప్రభుత్వం మారిన ఏడాది కాలంలోనే ఒక ధరణి సమస్య చాలా బలంగా తెరపైకి వచ్చింది.
రెండవది ఇరిగేషన్ సెక్టారు, 3 విద్యుత్ సెక్టారు, 4 ఆర్థిక రంగం. ఈ రంగాలలో విధ్వంసం జరిగిందనేది వారు అంటున్నమాట. ఈ విధ్వంసంలో ప్రత్యక్ష పరోక్ష పాత్ర ఎవరిదో వారిని వదిలేది లేదు అనేది. దానికి పరాకాష్ఠగా ఇదండి దీంట్లో ఇది పేపర్లో వచ్చింది. రైతుల సమాచారం దేశం దాటించారు. ఇది వారు అన్నమాట, అసెంబ్లీలో అన్నమాట. విన్నాను. ఇప్పుడు ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి చేతుల్లో నేను ఒక విషయంలో ఎస్ఐటి వేస్తా అన్నారు కదా, నిజంగా దేశాలు దాటిపోయినాయా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ సిబిఐతో నేర్పిమనండి. బాధేస్తున్నది బుచ్చన్న, ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు ఏది మాట్లాడినా జనాలు మాలాంటి వాళ్ళు మాట్లాడితే కరెక్టే ఉంటుంది అనుకోవాలి. మాట్లాడిన ప్రతి దాంట్లో అబద్ధం వెతికేటట్టు ఉండొద్దు. మీరు మాట్లాడిన ప్రతి మాటలో అబద్ధం ఉంటున్నది. మీరు చెప్పిన ప్రతి విషయంలో అబద్ధం ఉంటుంది. 2-3 చెప్పండి ఏమేమి ఉన్నాయి. ఎందుకు రుణమాఫీకి మొదలు పెట్టండి, రైతు బంధుకి వెళ్ళి మొదలు పెట్టండి, మీరు చెప్పిన 6 హామీలకి వెళ్ళి మొదలు పెట్టండి. నేను అసెంబ్లీలో మీరు మాట్లాడిన ఫార్ములా ఈలో ఎంత నిజం ఉన్నది. ఆఖరికి మీరు చెప్తున్నామండి, మీరు ఇన్ని కంపెనీలు మీరు సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కంపెనీ ఆ కంపెనీ ఈ కంపెనీ అని చెప్పారు కదా, అదే ఒక ఒఫీషియల్ గవర్నమెంట్ బాడీతో ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఫైల్ చేయించండి. ఉంటుంది కదా, రికార్డ్ ఉంటుంది కదా మీకు. ఒక సిఐడిఓ లేకపోతే ఒక ఎస్ఐటిఓ లేకపోతే మీరు పైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో వేయించి లేకపోతే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ గవర్నమెంట్ నుంచి అవును ఇగో ఇది జరిగిందని చెప్పండి. మీరు అసెంబ్లీలో చెప్పింది ఏది నిజం కాదని నేను గట్టిగా చెప్తున్నా. మీరు చెప్పిన అబద్ధాలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అబద్ధాలు చెప్పడం రాష్ట్రానికి మంచిది కాదు బుచ్చన్న. అది చెప్పనీకనే నేను ముందరికి వచ్చిన. కానీ వారు మాటికి అబద్ధాలు చెప్పు. జస్ట్ నేను వారు ఇవాళ పత్రికల్లో వచ్చిన ప్రధానమైన విషయాలు ఇవి. కాపలా కుక్కలు కాదు వేట కుక్కలు అని అన్నారు. ఇక్కడ తండ్రి కొడుకులు నేరగాళ్ళు అన్నమాట. రాజకీయ నాయకులను, ముఖ్యంగా మన నాయకులను కుక్కలతో సంబోధించొద్దు. కానీ ఆయన అన్నాడు కాబట్టి దాని విషయం చెప్తా. నువ్వు ఇంటికాడ ఏ కుక్కను పెట్టుకుంటావు బుచ్చన్న? కాపలా కుక్కను పెట్టుకుంటావా, వేట కుక్కను పెట్టుకుంటావా? కుక్క అనేది ఇంట్లో కాపలాకే ఉండాలి కదా. ఈ పనికిరావు బుచ్చన్న. వీటిని నన్ను కట్టేసి పెట్టాలి. ఆయన అన్నాడు కూడా చెప్తున్నాను, పనికిరావు ఇవి. ఈ మాటలే తప్పు అంటా నేను. ఈ యాటిట్యూడే తప్పు. నేను ఎలాంటి సీఈఓని అరెస్ట్ చేపిస్తా, అల్లు అర్జున్ని నాకు నచ్చలేదు కాబట్టి నేను అరెస్ట్ చేపిస్తా, కేటీఆర్ని ఎట్లనే చేసి నేను అరెస్ట్ చేపిస్తా. మన మనుషులు పడతలేరు కాబట్టి వాళ్ళ మీద తప్పులు వెతికి, లేకపోతే తప్పు చేయకపోయినా వీటిని సృష్టించి నేను ఏదిస్తా. ఇది మంచిది కాదు చిన్న. ఇది కర్మఫలం అనేది అందరి జీవితంలో ఎంటాడుతుంది. ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. ఇది నీకు ఇచ్చిన బాధ్యత కేటీఆర్ని తొక్కనికనో కేసీఆర్ని ఇబ్బంది పెట్టినో కాదు బుచ్చన్న. తెలంగాణ ముందలు తీసుకోపోయి కర్మఫలం అన్నప్పుడు అందరికీ వర్తిస్తుంది. అది అందరికి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది 100%. ఒకవేళ నిజంగా వీళ్ళు చేసి ఉంటే వీళ్ళకి కూడా ఎంటాడుతుంది అది. కానీ నువ్వు చేస్తున్న ఎన్ని అగాత్యాలు ఏందో మోసాలు ఏందో ఇప్పుడు చెల్లుస్తున్నాయి కాబట్టి చెప్తున్నా నీకు అంటున్నాను. ఈ అహంకారం మంచిది కాదు, మీరు పోతున్న విధానం మంచిది కాదు. పోలీస్ యాక్ట్ అనేది తెలంగాణలో ఎప్పుడు నడవలేదు బుచ్చన్న. చరిత్ర చూడరా, 1940 మనకు అప్పటి నుంచి పోలీస్ యాక్ట్ మన దగ్గర ఎప్పుడు నడవది. ఒకవేళ ఫార్ములా ఈ రేసు అంశాన్ని మీరే గనక దీని పరిష్కారం చూపండి అంటే మీరేం చెప్తారు? వాళ్ళకి నిష్పక్షపాతంగా చెప్పాలి. ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళకి మిగతా డబ్బులు ఇవ్వండి, వాళ్ళు వచ్చి రేస్ కండక్ట్ చేస్తారు. ఇంత సింపులా? అంతే కదన్నా. ట్రైపార్టీడ్ అగ్రిమెంట్ ఏదైతే మీరు ఒప్పుకున్నారో, మీరు కట్టడానికి ఇష్టం లేదు, రేస్ మనీ త్రూ ప్రైవేట్ స్పాన్సర్స్. దట్ వాజ్ ది హోల్ ఐడియా. కేటీఆర్ గారికి ఉన్న హోల్ ఐడియా అదే కదా. ఎట్లా సాల్వ్ చేస్తారంటే, మన మధ్యలో ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం బ్రీచ్ చేసినందుకే ఆయన రేస్ కండక్ట్ చేస్తలేడు. రేపు వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్స్లలో కేసులు అయితే ఏమవుతుంది బుచ్చన్న? ఇంటర్నేషనల్ కోర్టులలో వాళ్ళు కేసులు వేసిండ్రు అనుకో, ఒఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వం మాకు ఇచ్చిన వాగ్దానం వాళ్ళకి నష్టం బుచ్చన్న. ఎట్లా అడుగు? ఇది 5-6 నగరాలు పోటీ పడితే మనం తెచ్చుకున్నాం. అసలు అసలు ఈ రేస్ ఎందుకు జరుగుతుంది? 5-6 నగరాలు పోటీ పడితే మనం తెచ్చుకున్నది. నువ్వు డబ్బులు కట్టినావు, అరే నువ్వు వచ్చి మాకు పలానా క్యాలెండర్ ఇయర్లో ఇక్కడ వచ్చి రేస్ కండక్ట్ చేయాలి. వేరేవాడు ఎవడో కండక్ట్ చేసుకుంటే వానికి లాభం వచ్చేది కదా. ఓకే, వానికి నష్టం జరిగింది ఫార్ములా ఈవెన్కి. సో ముమ్మాటికి ఆయన కూడా కేసులు వేస్తాడు, జరుగుతుంది ఇది. ఇప్పుడు సాధారణంగా ఈ రేసు గురించి సాధారణ ప్రజలకు తెలియదు, పెద్ద పట్టించుకోరు. వాళ్ళ జీవితానికి దూరంగా ఉండేది ఇది అబోవ్ మిడిల్ క్లాస్, ఎగువ మధ్యతరగతికి సంబంధించిన వ్యవహారం. అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి దీనికి. ఈ రేసు మొదలు మన దగ్గరికి హైదరాబాద్కు తీసుకుని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? దీని వలన బూస్టింగ్ ఎట్లా వస్తుంది? మొదల్లోనే మీకు చెప్పిన, ప్రతి సిటీకి ఒక గ్లోబల్ స్పోర్టింగ్ ఈవెంట్ ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. దీని మొదలు ఎవరు తీసుకొచ్చిందంటే, దీని ఆలోచన చంద్రబాబు నాయుడు గారు
ఉమ్మడి రాష్ట్రంలో. అప్పట్లో ఉన్నప్పుడే దీని ఒక ఫార్ములా 1 ట్రాక్ ఉండాలి హైదరాబాద్కి, ప్రతి ఇయర్ మనకు యాన్యువల్గా ఒక ఈవెంట్ జరగాలనేది అప్పటి నుంచే ఆలోచన ఒకటి ఉండే. ఇది దీనివల్ల 1-2 లాభాలు కాదు, మీకు చెప్పినట్టు డైరెక్ట్ ఎకానమిక్ బూస్ట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ హై వాల్యూ ఇండివిజువల్స్ వచ్చి ఒక సిటీలో ఉంటున్నప్పుడు, దాన్ని చూడడానికి వందలు వేలాది మంది వస్తున్నప్పుడు, దాని చుట్టుపక్కల ఈవెంట్స్, మ్యూజిక్ ఈవెంట్స్ లేకపోతే స్పోర్టింగ్ ఈవెంట్స్, అటున్న ఆ రెస్టారెంట్స్, లేకపోతే అక్కడ ఉన్న టూరిజము విపరీతంగా బూస్ట్ వస్తుంది, విపరీతంగా బూస్ట్ ఉంటుంది. అదొక డైరెక్ట్ బెనిఫిట్. ఇప్పుడే మీకు చెప్పిన BMW, మర్సిడీస్, నీసాన్ లాంటి పెద్ద పెద్ద రిప్రజెంటేటివ్స్ మన దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ పెట్టాలన్నా లేదా పెట్టుబడులు పెట్టాలన్నా మనది ఒక ఆప్షన్ అవుతుంది. 3, గ్లోబల్ స్థాయిలో మనకు ఒక గుర్తింపు వస్తుంది. ఎంఎన్సీ కంపెనీస్ ఎట్లా ఆలోచన చేస్తే వచ్చిన ఎవ్రీ ఇయర్ దే హ్యావ్ టు గో ఫర్ ఎక్స్పాన్షన్స్. ఏ కంపెనీ అయినా ఎక్స్పాన్షన్ పోతున్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ దగ్గర చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే, ఒక గ్లోబల్ ఈవెంట్ ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్ ఒక సిటీ దాన్ని రన్ చేస్తుందంటే దానికి ఒక రెప్యుటేషన్ ఉంటుంది. అరే వీళ్ళు పర్లేదు, మన స్టాండర్డ్స్కి వీళ్ళు మ్యాచ్ అవుతారు, మనం ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చు, ఆఫీసులు పెట్టవచ్చు, కంపెనీలు పెట్టవచ్చు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది, కార్పొరేట్ మైండ్ సెట్ ఉంటుంది. అవన్నీ యాడెడ్ బెనిఫిట్స్గా వచ్చేది. నువ్వు ఇప్పుడు చేస్తున్న చర్య వల్ల 1, 2, 3 కాకుండా హైదరాబాద్ దిక్కు చూస్తే భయపడే ఒక పరిస్థితి వస్తుంది కదా అంట. నేను ఎందుకు భయపడతారు? ఎందుకు భయపడనా? మనం పెడతాం ఆ పెట్టుబడులు నిత్యం ఇట్లాంటి. ఇప్పుడు ఈరోజు పెట్టుబడులు పెడతా నేను, మళ్ళీ గవర్నమెంట్ పోతే మళ్ళీ కేసు పెడితే. కానీ ఒకటి, ఈ ఈ ఈ రేసులు జరిగిన దగ్గర ఎక్కడన్నా వివాదం వచ్చిందా గతంలో? నాకు తెలియదు. వివాదం వచ్చిందా? వస్తే అది ఎట్లా పరిష్కారం అయింది? ఏమైంది, మాంట్రియాల్లో ఇట్లనే బ్యాక్ డౌన్ అయ్యారు, ఇట్లనే అగ్రిమెంట్ చేసుకుని. వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్స్ పోతే మాంట్రియాల్ సిటీకి పెనల్టీ వేసిండ్రు. మాంట్రియాల్ సిటీకి మేము FII ఇంకా రాము భవిష్యత్తులో అని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమైంది నష్టం? డబ్బులు కట్టాల్సి వచ్చింది, పరువు పోయింది, పెట్టుబడి రాకుండా అయినాయి కదా. నేను అదే అంటే, మీకు వ్యక్తిగత కక్షలు ఉంటే దాన్ని హైదరాబాద్ మీద తెలంగాణ మీద చూపుడు బంద్ చేయండి ముఖ్యమంత్రి గారు. ఆయన మీద ఏం వ్యక్తిగత కక్ష ఉంటుంది? మీరు రెండోసారి మాట అనడం ఎందుకు? ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా కూర్చో. ఇది ఓన్లీ అండ్ ఓన్లీ వ్యక్తిగత కక్షతోనే. ఎందువల్ల? ఏదో వాళ్ళకు అప్పుడు KTR గారు, KCR గారు ఉన్నప్పుడు ఈయనని అరెస్ట్ చేయించినారు చెప్పినారు కదా, మన అసెంబ్లీలో చెప్పారు కదా. దాన్ని ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకేం కనిపిస్తలేదు దీంట్లో. నీకేం కనిపిస్తలేదు నాకు. సింపుల్. అంటే కేవలం ఆ ఒక్క అంశం ఆధారంగానే ఇంత జరుగుతుందనంటారు మీరు? వాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవాలి. అంటే మీ ఆర్గ్యుమెంటుతో ఇక్కడ ఈ ఫార్ములా రేసులో ఏం జరిగింది అనే అంశాన్ని పర్సనల్ అంశంగా మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు. ఈ ఫార్ములా అనే ఒక అంశాన్ని మొదలుపెట్టి దాన్ని క్యాన్సిల్ చేస్తూ హైదరాబాద్ తెలంగాణకి నష్టం చేసి ఓవరాల్గా భారతదేశం పరువు పోయేటట్టు చేసి ఈరోజు KCR మీద కక్ష తీసుకొని KTR గారి మీద కక్ష తీర్చుకోవడం తప్ప ఇంకోటి లేదు. సింపుల్ అన్న. దాంట్లో ఇంకా నువ్వు ఎంత వెతికినా నాకు ఇంకా దొరకదు లాజిక్ దీంట్లో. రైట్, ఓకే. ఇక్కడ ఒకటి ఫార్ములా ఈ రేస్, 2 ధరణి, వారు భూభారతిగా పేరు మార్చి రైతుల సమాచారాన్ని ఇతర దేశాలకు ఇచ్చిండ్రు వీళ్ళు. తెల్లవాళ్ళు కూర్చొని భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇవన్నీ తెలంగాణ సమాజం నష్టం జరిగించేవి. అందులో 2-3 ఉన్నారు. ఆ 2 ఈయన ఉన్నాడు అనేది రిజిస్ట్రేషన్లు చేసిరు తెల్లవారుజాము అనేది నేను విన్నా. మీరు సింపుల్గా మీ CCLA గారిని పిలిచి పలానా MRO దగ్గర ఈ టైంలో రిజిస్ట్రేషన్ ఎందుకు జరిగినాయని రిపోర్ట్ తెప్పించుకుంటే అసలు అది చట్టపరంగా జరిగినాయా లేకపోతే చట్ట విరుద్ధంగా జరిగిందా తేలిపోద్ది. 2, నిజానికి కూడా చట్ట విరుద్ధంగా జరిగితే యు ఆర్ ఇన్ పవర్ టుడే. అధికారంలో మీరు ఉన్నారు, మీరు ముమ్మాటికి యాక్షన్ తీసుకోవచ్చు. ఆధారాలతో చూపి పలానా ఊర్లో పలానా సర్వే నెంబర్లో అక్రమం జరిగిందని చూపించి మీరు చేయండి. అప్పుడు నాకు కూడా సమాధానం ఉండదు మీ ముందరకు వచ్చి చెప్పనీకి. ధరణి అనేది అప్పుడప్పుడో ఎన్టీ రామారావు గారు పటేల్ పటవారి వ్యవస్థ ఏదైతే అబాలిష్ చేసి ఎట్లయితే రెవెన్యూ విషయాల్లో అందరికి అందుబాటులో లేకపోతే దాంట్లో అవినీతి లేకుండా చేయాలని ప్రయత్నం చేసిరు, KCR కూడా ఒక ప్రయత్నం చేసిరు. ప్రతి ప్రయత్నాన్ని అవినీతికి ఆపాదించి ప్రతి ప్రయత్నాన్ని వెనకాల ఏదో తప్పుందని చెప్పడం కరెక్ట్గా, దానిలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ రోజు మా పార్టీ వాళ్ళు కూడా చెప్పారు. ఈరోజు అందరు కూడా చెప్తున్నారు. ఓకే, దాన్ని సరిచేయడం వేరే, కానీ లోపాలు సరిచేయడం ఒక పనిలా తప్పులు వెతుకోవడం ఏందన్నా? లేకపోతే దాని వెనకాల నిజంగా ఏదో కుట్ర ఉందని చెప్పడం ఉంటే చెప్పాలి కదా, ఎక్కడ జరిగిందో చెప్పాలి కదా కుట్ర. చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు, మొత్తం అధికార వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. 22A కింద వచ్చిన భూములు సుమారుగా 18 లక్షల ఎకరాలు. అవి చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన వారు.
వాస్తవానికి రైతు కూలీలు అరెకరా పావెకరా ఉన్న వాళ్ళవి. ఇంతకు పూర్వం ప్రభుత్వం సర్టిఫై చేసిన ల్యాండ్స్ కూడా అందులో ఉన్నాయి. అది డెలిబరేట్లు చేసిండ్రు వాళ్ళు అనేది 22 వేలకి తీసేసిర్రు అంటురా. పెట్టిండ్రు దాంట్లో నిషేధిత జాబితాలు పడిపోయినాయి ఆ భూములన్నీ. మీరు తీసేయండి, అది తీసేయండి. తీసేయాలంటే మీరు గత ప్రభుత్వం చేసిన పొరపాటు చెప్పాలి కదా ప్రపంచానికి, చెప్తూ చేయాలనేది. ఇప్పుడు వీళ్ళు కూడా చాలా భూములు వీళ్ళు రాగానే 22 వేల పెట్టారు. ఉదాహరణకు మన జిల్లాలో ఈ మన లేఅవుట్లు చాలా లేఅవుట్లను అన్నీ కూడా 22 వేల పెట్టారు. అంటే అది తప్పు చేసినారు నేను చెప్పాలా? ఇప్పుడు మీరు 22 వేల పెట్టారు కాబట్టి మీరు తప్పు చేస్తున్నారని చెప్పనా? ఏదో కారణాలతో పెట్టి ఉంటారు అనుకుంటున్నాను నేను. అది కూడా ఎందుకు పెట్టిర్రో కనుక్కొని తీసేయండి అబ్బా. మీరు అధికారంలో ఉండరు కదా, ధరణి మీద మీరు పోరాడతామని చెప్పారు కదా, తీసేయండి దాన్ని. 22 వేలకి 22 వేల పెట్టడం చట్టం నేరం కాదన్నా, దాని ప్రొటెక్షన్. అది ప్రభుత్వం దాని మీద క్లారిటీ వచ్చే కొత్తగా డిఫైన్ చేస్తున్నారు. ఎందుకు తప్పేం లేదు 22 వేల పెట్టడం. రిజిస్ట్రేషన్ బ్యాన్ 22A అంటే ఏంటంటే ఆ ల్యాండ్ మీద ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయడానికి లేదు. అది గవర్నమెంట్ ల్యాండ్ అని అర్థం కాదు. ట్రాన్సాక్షన్స్ ఆర్ నల్. ఇప్పుడు ఆ భూముల మీద 22A అంటే ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయొద్దు. మార్టిగేజ్ పెట్టడము, దాన్ని తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేయడము, లేకపోతే దాని ద్వారా ఎటువంటి లీజ్ అగ్రిమెంట్లు చేయడం, ఇదంతా బ్యాన్. అంత మాత్రాన అదేది గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టినట్టు కాదు కదా. ఇట్ ఇస్ ప్రొటెక్షన్ అది. కానీ టీఆర్ఎస్ డిఫెన్స్లా ఉన్నది. ప్రభుత్వం లేవనెత్తున్న ప్రశ్నలకు సమాధానానికంటే కూడా వారు ఆక్రోశాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నది బీఆర్ఎస్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ అటువైపు. గత సంవత్సరం నుంచి నడుస్తున్న అసెంబ్లీని ఒకవేళ మీరు దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తే, దగ్గరికి వెళ్ళి గమనిస్తే, ప్రతి అసెంబ్లీ సెషన్ ప్రతిరోజు కూడా టీఆర్ఎస్ పార్టీదే బీఆర్ఎస్ పార్టీదే పై చేయని చెప్పక తప్ప. మీరు వీళ్ళని ఎలగొట్టి మీ నోటుకు వచ్చిన అబద్ధాలు మీరు చెప్పుకోవచ్చు. దానివల్లే మేమేదో ఘనకార్యం సాధించామని మీరు అనుకుంటే నేను ఏం చేయగలుగుతా చెప్పండి. ఈరోజు రుణమాఫీ మీద చర్చ జరుగుతుంది. 100% అయిపోయింది ఒక ఆయన అంటాడు, 70% అయిందని ఒక ఆయన అంటాడు. రుణమాఫీ అయిందా అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పొచ్చా? 14 లక్షలు 18 లక్షల మందికి అయింది, 2 లక్షలు మిగతా వారికి. ముఖ్యమంత్రి గారే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దగ్గర 40,000 అని, 35,000 అని, 33 అని, 22 అని, 18 అని. ఏది కరెక్ట్? మళ్ళీ ముఖ్యమంత్రి గారు తప్పు చెప్పినట్ట, మనం తప్పు చెప్తున్నట్ట? మీరే అన్నారు కదా 38,000 కోట్లు అవుతుందని. 2 లక్షలు ఏకదాటిగా రుణమాఫీ చేసి 18,000 కోట్లకి రుణమాఫీ అయిపోయిందంటే ఎట్లా? బుచన్న, ఇదంతా అధికారంలో ఉన్నప్పుడు మీ అనుభవం నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మన చుట్టూ మీడియా వ్యవస్థలు నడుస్తూ, మన చుట్టూ పేపర్లు నడుస్తున్నప్పుడు మనం ఏది చెప్తే అది వాళ్ళు ప్రింట్ చేస్తారు, ప్లే చేస్తారు. అంత మాత్రాన మనం చెప్పిందని నిజం అనుకోవడం తప్పు బుచన్న. జనాలు అవివేకులు, అజ్ఞానులు. నేను ఏం చెప్పినా పేపర్లో టీవీలో వచ్చి నమ్ముతాను అనుకోవడం మాత్రం ఇంకా తప్పు. కానీ రేవంత్ రెడ్డి అనే నాయకుడు గ్రామస్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు కాబట్టి ఇవన్నీ ఆయనకు పరిపాలనలో మంత్రిగా చేసే అనుభవం లేకపోవచ్చునే, కానీ జీవితం అనుభవం అయితే ఉన్నదిగా. కేసీఆర్ గారు ఏమన్నా రాజమహల్లో పుట్టిండా? కేసీఆర్ గారు ఏమన్నా రాజమహల్లో పుట్టిండా? ఆయన కూడా చాలా చిన్న స్థాయికి పైకి వచ్చిన నాయకుడే కదా. మళ్ళీ మా నాయకుడు కూడా అంతే కదా. అన్ని ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాలు, సమాజంలో ఉన్న మంచి చెట్లు అన్నీ కూడా అవగాహన చేసుకున్న నాయకుడు కేసీఆర్. నీకు కూడా ఉండొచ్చు యాట్రిబ్యూట్స్, మా నాయకుడు కూడా ఉన్నాయి. నేను ఒక్కనే కిందికి వెళ్ళి వచ్చినట్టు అనుకుంటే కేసీఆర్ గారు పైకి వెళ్ళి పడిండ్రు, ఆయన కూడా కిందికి వెళ్ళి వచ్చాడు. అంతే కదా. ఒకవేళ మంత్రులు ముఖ్యమంత్రి పదే అంటున్నమాట అరెస్టులు తప్పదు అని, ఒకవేళ అదే జరిగితే బీఆర్ఎస్ ఏం చేస్తుంది? ఏం చేయదన్నా, ఏమవుతుంది? అరెస్ట్ అయితే ప్రజలకు పోతాం. నీ ముందరకు వచ్చి ఏదైతే చెప్తున్నానో 10 మంది ముందర పోయి చెప్పే ప్రయత్నం చేస్తాం. ప్రజల మధ్యలోనే ఈ గవర్నమెంట్ చేసిన తప్పని ఒక భావన కలిగించే ప్రయత్నం చేస్తాం. చట్టపరమైన కొట్లాట ఉంటుంది, న్యాయపరమైన కొట్లాటలు ఉంటాయి, అవి జరుగుతూనే ఉంటాయి. కేసులు అరెస్టులు అయినంత మాత్రాన ఏమవుతుంది బుచ్చన్న? ఏమవుతుంది? నువ్వు అరెస్ట్ చేస్తావు, కేసులు పెడతావు, జీతం ఆడికి అయిపోదు కదా. గట్లనే అనుకుంటే తెలంగాణ వస్తుండేనా? గట్లనే అనుకుంటే మీరందరూ కొట్లాడినప్పుడు తెలంగాణ వస్తుండేనా? గట్లనే అనుకుంటే రాజకీయాల్లో నిలబడగలుగుతారా? కేసులకి అరెస్టులకు భయపడితే ఎందుకు ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ఇట్లాంటివి పోయి వచ్చినారు కదా, భయపడ్డారా? మరి ఇవన్నీ అవుతుంటేనా రాజకీయాల్లో సరామామూలే. కానీ నేనేది ఏంటంటే మన ఇద్దరి మధ్యలో ఉన్న కక్ష అది పర్మనెంట్గా రాష్ట్రానికి, నగరానికి డ్యామేజ్ కావద్దని నా కోరిక. కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఆయన చెప్పిన మాట, ప్రజాధనం వృధా అవుతుంటే ఊరుకునేది లేదు. నెంబర్ 1, తెలంగాణను గడిచిన 10 ఏళ్లుగా బీఆర్ఎస్ విధ్వంసం చేసింది, వ్యవస్థలు నిర్వీర్యమైనవి, వాటి పునఃప్రతిష్ఠ పునరుజ్జీవింపజేస్తున్నామని వారు అంటున్నది.
నేషనల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుందన్న, మీరు ఒకసారి పోయి గత 10 సంవత్సరాల్లో ఆల్ సెక్టర్స్, అగ్రికల్చరు, ఫైనాన్స్, నీకు రెవెన్యూ, ఎక్సైజు, జిఎస్టీ, యూ నేమ్ ఇట్, 10-12 ఉంటాయి వాళ్ళ స్టాటిస్టిక్స్ అన్నీ తెప్పించుకొని గత 10 సంవత్సరాల్లో మిగతా రాష్ట్రాల కన్నా, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ గురించి మాట్లాడతలేను, మిగతా రాష్ట్రాల కన్నా మనం ఎంత బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసినాం అనేది అది చెప్తుంది. డబ్బులు వృధా గురించి ముఖ్యమంత్రి గారు మనకు చెప్తే ఎట్లా చిన్న ప్రజాపాలన అని చెప్పి సంవత్సరం నుంచి విధ్వంసం చేసింది మీరు, దాని ప్రచారం చేసుకోవడానికి 250 కోట్ల రూపాయలు నువ్వు ప్రజాపాలన విజయోత్సవ సభలు పెట్టుకొని నువ్వు ఖర్చు పెట్టి నువ్వు డబ్బులు వృధా అయితే నేను చెప్తే ఎట్లా చెప్పండి. బీఆర్ఎస్ కూడా యాడ్స్ ఇచ్చింది కదా అప్పట్లో. యాడ్స్ ఇవ్వడం వేరే, వీళ్ళు ఇట్లా ఇవి పెట్టడం వేరే. సీన్ బీఆర్లో సినిమా వాళ్ళు లేరు ఇప్పుడు. మరి సినిమా వాళ్ళు ఒకటే కాదు కదన్నా, ఏందన్నా సెక్రటరియట్ అంటే మీరు మన తెలంగాణ బిడ్డ కాబట్టి మీకు ఉంటుంది ఆ భావజాలం కాబట్టి నేను యాద్ చేస్తున్నా. తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో ఆంధ్ర సినిమా పాటలు పెట్టియడం కరెక్టా? అది మన ఊహించనిది, మనకు సంబంధం లేని విషయం. కరెక్టా? అంటే నీ ఎంత కంట్రోల్ లేని వ్యవస్థ నడుస్తుంది నీ గవర్నమెంట్లో. సినిమా వాళ్ళని పెట్టించి నువ్వు పాటలు పాడడమే తప్పు, మా తెలంగాణ తల్లి అని చెప్పి తెలంగాణ సెక్రటేరియట్లో ఎంత కోపం వస్తుంది కూర్చొన్న. మళ్ళీ ప్రజాపాలన విజయోత్సవ సభలు మేము బ్రహ్మాండంగా చేసినాం, దానికోసం పైసలు ఖర్చు పెట్టినాం చూపించడం ఏందన్నా ఇది. కానీ ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదు అని రైతులు కానీ, మహిళలు కానీ, రైతు కూలీలు కానీ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసినట్లు కానీ, ఒక నిరసన వ్యక్తం చేసినట్టు కానీ ఇక్కడ కనిపించట్లేదు. భారతదేశాన్ని మనం పాకిస్తాన్ నుంచి విడగొడుతున్నప్పుడు, అంటే భారతదేశం పాకిస్తాన్ని విడగొడుతున్నప్పుడు, బంగ్లాదేశ్ విడగొడుతున్నప్పుడు గత 100 సంవత్సరాల నుంచి మన చరిత్రలో జరిగిన అతిపెద్ద పొలిటికల్ డిజాస్టర్. అప్పుడు కూడా రోడ్ల మీదకి ఎవరు రాలేదు కూర్చోంగా, ఎవరు రాలే. భావజాలం ఉన్నవాడు కుట్లాడిని ఆడాడు అక్కడ బార్డర్లో జరిగింది, కానీ ఎవరు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయలే. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనే ఒక శక్తి ఉంటుందన్న, ఒక సింపుల్ నాకున్న ఒపీనియన్ని, నాకున్న కోపాన్ని, నాకున్న సంతోషాన్ని ఓటు వచ్చినప్పుడు మాత్రం బరాబర్ చూపుతా. మీరు రండి నాతో ఊర్లలో నేను చూపిస్తాను కోపం ఉందా లేదా. నేను మీకు ప్రజలలో ఎంత కోపం ఉందో, బీఆర్ఎస్ నాయకులను కలిసి సహజంగానే కోపం వస్తుంది. లేదు బుచ్చన్న, ఇది ఎందుకు అబద్ధాలు లేదు. నిజంగా కూడా మంచిగా ఉంటే బాగానే ఉంది, ఫలానా అంశం బాగాలేదు, ఫలానా అంశం బాగుందని చెప్పే ఒక పెద్ద మనసు ఉంది. కానీ నేను లేదు, అట్లా వ్యవస్థ లేదు. మార్కెట్లో పైసలు లేవు బుచ్చన్న, కంప్లీట్గా క్యాష్ మార్కెట్ కొలాప్స్ అయింది. మీకు ఎకనామీ మీద మీకు అవగాహన ఉంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పరిణామాలు, ఒకవైపున రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, మిడిల్ ఈస్ట్ అంతా గందరగోళంగా ఉంది, అమెరికాలో కూడా ఉద్యోగాలు పోతూ ఉన్నాయి, చాలా అన్సర్టనిటీ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈ సందర్భంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానమైన హైదరాబాద్ కూడా ప్రభావానికి లోనవుతుంది కదా. దానికి కారణం రేవంత్ రెడ్డి లేదా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మీరు చెప్తారు? ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక పరిణామాలు లేదా సామాజిక కోణంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు హైదరాబాద్ ఒక్కదాని మీద ఇంపాక్ట్ పడుతుందా? మన ఒక్కతే ఇంటర్నేషనల్ సిటీ ఉందా? ఢిల్లీ ఉన్నది కదా, అవును, బాంబే ఉన్నదా, బెంగళూరు ఉన్నది కదా. వాళ్ళు అవి మార్కెట్లు బాగానే ఉన్నాయి, ఎందుకన్నా మన మార్కెట్ ఎందుకు దెబ్బపడ్డది చెప్పు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చిందన్న మీరు మాట నిజమే అయితే, లేదా మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఒకసారి నమ్ముదాం. ఢిల్లీ మీద కూడా ఇంపాక్ట్ కావాలి కదా బుచ్చన్న, బాంబే మీద కూడా కావాలి కదా, బెంగళూరు. ఆ మార్కెట్లు ఎందుకు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి? ముఖ్యంగా బెంగళూరు ఈజ్ అ సిస్టర్ సిటీ కదా మనకు, వాళ్ళకి చాలా దగ్గర సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. మళ్ళీ బెంగళూరు ఎందుకు పరిగెత్తుతుంది? వైజాగ్ ఎందుకు పరిగెత్తుతుంది బుచ్చన్న? వైజాగ్ ఎందుకు మార్కెట్ బెటర్ ఉంది హైదరాబాద్ కన్నా? నాకు బాధేస్తున్నది. నాకేమి వాళ్ళ నగరాన్ని గొప్పగా మాట్లాడాలని నాకు లేదు, మన పరిస్థితి బాగాలేదని గుర్తు చేస్తున్నా. ఇటు దిక్కు శ్రద్ధ పెట్టండి, మీరు ఇటు దిక్కు శ్రద్ధ పెట్టండి. నిజంగా కూడా ప్రజలు కళ్ళకు అద్దుకుంటారు. కేటీఆర్ అరెస్ట్ అయితే కాకపోతే ఎవ్వరికి ఏం అయ్యేటట్లేదు. ఊర్లల్లో పనులు లేక, వ్యాపారాలు లేక, రియల్ ఎస్టేట్ లేక ఎడార్లైనాయి మా దిక్కు ఊర్లని. మీరు రండి చూపిస్తాను నేను. వీళ్ళు ఈ సొంతంగా ఈ సెక్రటేరియట్లో, ఈ అసెంబ్లీలో చుట్టూ ఆ యొక్క పోలీస్ ప్రహార్లో కూర్చొని బ్రహ్మాండంగా ఉందని మీరు అనుకోవచ్చు. ఇప్పుడే చెప్పిన, అధికారంలో ఉన్నప్పుడు 4 ఛానళ్ళు 4 పేపర్లు రాస్తాయి మనం చెప్పిన వాళ్ళు రాస్తున్నాయి కదా, అవే నిజంలో బతుకుతుంటారు రాజకీయ నాయకులు. ఇప్పుడు అదే జరుగుతుంది. గతంలో బీఆర్ఎస్ అదే అట్లే ఉన్నదా? అందరు రాజకీయ నాయకులు జరిగే ఒక తప్పే ఇది. నేను అనేది వీళ్ళు వాళ్ళని అంటాను. బీఆర్ఎస్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం చేసే తప్పులే ఇవి. కొంతమందికి 10 సంవత్సరాలు అవుతుంది, వీళ్ళకి సంవత్సరమే అయింది. చాలా బోల్డ్గా మాట్లాడుతున్నారు. ఈ ఫార్ములా ఈ రేస్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగింది, నిబంధనలను అతిక్రమించిండ్రు అనేది వారు చెప్తున్నమాట. నిజంగా లోపం ఎక్కడ జరిగింది? దాంట్లో లోపమే జరగలేదు బుచ్చన్న.
నేను అదే అంటున్నాను, లోపం ఎవరైనా 50 కోట్ల రూపాయలు అంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇవ్వలేదు, ఇట్లా చెప్పి నోటి మాట చెప్పిండు ఆయన ఇచ్చేసిండు అనేది, అప్రూవల్ లేదు అనేది. ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగిన మాట వాస్తవం, అందరూ ఒప్పుకుంటారు. ఆ, దాంట్లో నేను అంటలేను, తప్పంటలేను, వాళ్ళు తప్పంటలేను. ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంది. ప్రొసీజర్ ల్యాబ్స్ ఈజ్ నాట్ ఎ క్రైమ్. ప్రభుత్వం నడిపే పెద్దలకు చాలామందికి తెలుసు, ఇట్లా చాలా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఓకే. మనం వెతుకుతే ఈ సంవత్సరంలో కూడా దొరుకుతాయి బుచ్చన్న. ప్రతి బిల్ పేమెంటు క్యాబినెట్కి పోతుందా బుచ్చన్న? ఫైనాన్స్ సెక్రటరీకి పోతుందా? ఆ డిపార్ట్మెంట్లో పైసలు ఉంటే క్లియర్ చేసుకోము. మనం బడ్జెట్ చేస్తున్నప్పుడు ఏమంటాం? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి 10,000 కోట్లు పెడుతున్నాం అంటాం, జిహెచ్ఎంసీకి ఈ సంవత్సరం 20,000 కోట్లు పెడుతున్నాం అంటాం. కానీ ఆ 20,000 కోట్లలో సబ్ డివిజన్ ఏమైనా చేస్తామా? చేయం కదా బుచ్చన్న. ఓకే, దానికి కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, దాంట్లో ప్రొసీజర్ ల్యాబ్ జరిగింటుంది, కానీ జరిగింది ఇల్లీగాలిటీ కాదు. ఇల్లీగాలిటీ వేరే, ప్రొసీజర్ ల్యాబ్స్ వేరే. మరి ఎందుకు జరిగినట్లు అదైనా? గమ్మత్తు విషయం ఒకటి చెప్తా. ప్రభుత్వం నడుపుతున్న పెద్దలు మరీ ఇట్లా మాట్లాడొద్దు. దీ తప్పుని ఆర్బీఐ పట్టుకున్నది కాబట్టి, ఆర్బీఐ పట్టుకుంది కాబట్టి 8 కోట్లు పెనాల్టీ వేసింది అన్న. ఆర్బీఐ ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫాల్టీ అయితే, ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ అయితే డబ్బులు తీసుకొని ట్రాన్సాక్షన్ చేయనిస్తారన్న? అట్లా చెప్పేటప్పుడన్నా మంచి గమ్మత్తు ఉండాలి. వాళ్ళు చెప్తున్నారు ట్రాన్సాక్షన్ ఫాల్టీ కాబట్టి 8 కోట్లు పెనాల్టీ వేసింది. రాష్ట్రాన్ని నడుపుతున్న పెద్ద మనుషులకి ట్యాక్స్కి, జిఎస్టీకి, ట్రాన్సాక్షనల్ కాస్ట్కి, పెనాల్టీకి తేడా తెలియకపోతే ఎట్లా? గట్లున్నది ప్రచారం. ఇదంతా కూడా మీకు మొదల్లో చెప్పినట్టు వాస్తవాలు ఒక విధంగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మాట్లాడుతున్న ఒక విధంగా ఉంది. వ్యక్తిగత కక్షలతో నాకు పలానా వ్యక్తిని లోపలేయాలని ఒక ఆలోచనతోనే జరుగుతుంది తప్ప ఇంకోటి ఇది 3వ 4వ సారి చెప్తున్నా, దిస్ ఈజ్ ది ఓన్లీ రీజన్ వై దిస్ ఈస్ హ్యాపెనింగ్. టోల్ గేట్ విషయంలో కూడా చర్చ జరిగింది. అన్ని వేల కోట్ల రూపాయలు అది రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాల్సిన దాన్ని ఎందుకు చేసిండు అని. ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఒక 6 నెలల ముందు రోజు టోల్ గేట్ మీద మాట్లాడినారు, మీకు యాద ఉందో లేదు? ఎందుకు ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు కూడా టోల్ గేట్ కథ ఏందని మాట్లాడినారు. ఒక్కొక్కరిని జైలు వేస్తా, మీ సంగతి చూస్తా అన్నారు. చెప్పిండ్రా? అన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయిందన్నా? ఇప్పుడు మళ్ళీ విచారణకి చేస్తామని చెప్తున్నారు. ఎందుకన్నా క్యాన్సిల్ చేయరాదు? అది తెలవాలి కదా ఏం జరిగిందో. అరే నీకు తెలుసు కదా, నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఎలక్షన్స్ కన్నా ముందు నువ్వు చెప్పినావు కదా, చెయ్యి. అప్పుడు సమాచారం మామూలుగా వచ్చేది, పర్ఫెక్ట్ తీసుకుంటున్నా. సంవత్సరం నుంచి కనిపించిన తప్పు ఈరోజు ఎందుకు కనిపించింది? సంవత్సరం నుంచి కనిపించిన తప్పు ఈరోజు ఎందుకు కనిపించింది? ఇది ఇంకో ట్విస్టింగ్ మెథడ్ ఉండొచ్చు కదా. వేయండి, ఎస్ఐటీ వేయండి, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. ఫస్ట్ అది చేసే ముందు ఆ టెండర్ క్యాన్సిల్ చేసి ముందు ఓఆర్ఆర్ని అంతా మీరు గవర్నమెంట్ హెచ్ఎండిఏ ద్వారానో జిహెచ్ఎంసీ ద్వారానో నడపండి. ఫస్ట్ టెండర్ క్యాన్సిల్ చేయండి. మీరు ఏంటంటే ప్రభుత్వము ఇన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, కావాలని ఏమీ లేకుండానే ఒక నింద వేసి ఆ నిందను నిజం చేయాలని అనుకుంటే నమ్ముతారా ఎవరైనా? నమ్మరు అన్నప్పుడు మరి ఏదో లేనిది ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఏమి లేదన్నా, ఆయనకు కూడా తెలుసు దీంట్లో ఏమీ లేదని. ఎవరికి? ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు దీంట్లో ఏమీ లేదు, ఏదో ఒకటి పట్టుకోవాలా, నేను లోపలేయాలా, దానికన్నా మించి ఏం లేదు. దీంట్లో అసలు తప్పే జరగలేదు. ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు చాలా తెలివైన వాళ్ళు, మీకు తెలుసో తెలియదు, ఆయనకు అన్ని అవగాహన ఉంటాయి. ఇది చేస్తే హైదరాబాద్ మీద పడే ఇంపాక్ట్ కూడా ఆయనకు తెలిసి మరీ చేస్తూ. అవి ఎందుకంటే మరి ఏంటి చేయాలి? నేను అరెస్ట్ చేయాలంతే. నేను అరెస్ట్ చేయాలా, నాకు ఒక కక్ష ఉన్నది, నేను లోపల పెట్టాలి. ఆయనకు రియల్ ఎస్టేట్ గురించి తెలుసు కదా బాగానే. తెలిసే చేస్తుండంటున్నా, తెలియకుండా చేస్తే ఇప్పుడు నాకు ఉండడం రాదన్నా. నేను వంటగదిలోకి పోయింది అనుకో, నువ్వు వచ్చేమో చెప్పినావు అంటే తెలియదు కాబట్టి నువ్వు చెప్తే తెలుసుకోండి. నాకు తెలిసి తప్పు చేస్తుంటే ఏమంటావు నువ్వు? గదే జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి తెలుసు, అంత తెలియలేని నేను మనిషి ఏం కాదు, అన్నీ తెలిసే చేస్తున్నాడు. మీరు ఒకవేళ తెలంగాణ ప్రజల, హైదరాబాదు నగర భవిష్యత్తును అన్ని రకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒక అడ్వైజ్ చేయమంటే మీరేం చెప్తారు సీఎంకు? జరిగిన సంవత్సరం నష్టం జరిగిపోయింది బుచ్చన్న. మీరు ఏ కోణాలతోనైతే ఏ విధంగా అయితే ప్రభుత్వం నడపాలనుకుంటున్నారు, భయంతోనో లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ అనీజ్తో నడపాలనుకుంటున్నారో అది ముందు బంద్ చేయండి. ఇది మూసి హైడ్రాతో మొదలయ్యి ఇప్పుడు అరెస్ట్ వరకు చేరుకుంది. పెట్టుబడులు క్యాన్సిల్ చేయడం అనేది ఇక పరాకాష్ఠ స్థాయికి చేరిపోయింది. ఒక రాష్ట్రానికి పెట్టుబడులు లేకపోతే ఒక రాష్ట్రానికి ఈవెంట్ వస్తున్నప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయడం అంటే
అదొక పరాకాష్ఠ స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి గారికి నేను అనే ఒక చిన్న సలహా ఏంటంటే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, వస్తూ పోతుంటుంది. అప్పుడప్పుడు మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా ప్రజలు మన దిక్కు చూడరు. అది ప్రజాస్వామ్యంలో, భారత ప్రజాస్వామ్యంలో ఇట్స్ కామన్ ట్రేట్. కానీ మీరు చేసిన మంచి మాత్రం ఉండిపోతుంది. మీకు అవకాశం వచ్చింది, దయచేసి ఇగో ఈ ఈ డిజాస్ట్రస్ ఈ దిక్కు పోకుండా, డిస్ట్రక్షన్ దిక్కు పోకుండా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ దిక్కు పోవాలని ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా హితోబలుతుంది. కానీ ఇక్కడ మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఫార్ములా ఈ రేస్ అన్నప్పుడు ఒక రకమైన భావోద్వేగానికి ఇప్పుడు గురవుతున్నారు. నేను ఫోన్లో మాట్లాడినే గురయ్యారు మీరు. ఎందుకు అంత భావోద్వేగం? ఫార్ములా ఈ అనేది ఒకటే కాదన్న, దీన్ని గెలుకుతే దీని ఒకవేళ ఫార్ములా ఈ అనే ఒక విషయంలో కేసులు పెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడున్న వాతావరణం, హైదరాబాద్లో ఉన్న వాతావరణం ఒకవేళ ప్రచారం జరిగితే హైదరాబాద్కి, తెలంగాణకు జరిగే ఒక నష్టం, బాధ కలిగే మీకు ఇగో నేనే కదా మీకు ఫోన్ చేసింది, బుచ్చన్న నేను వస్తా ఈరోజు అని చెప్పి. ఆ బాధతోనే చెప్తున్నా. నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, దీనివల్ల ఏం నష్టం నాకు వచ్చేది లేదు, పోయేది లేదు కదా. హైదరాబాద్కి జరిగే నష్టాన్ని, తెలంగాణకు జరిగే ఒక నష్టాన్ని మీకు వివరిస్తున్నా, మీ ద్వారా ప్రజలు తెలుసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నా. తద్వారా ముఖ్యమంత్రి గారు లేదు ప్రభుత్వ పెద్దలు చూసి తెలుసుకోవాలనే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. బుచ్చన్న థ్యాంక్ యూ. వాస్తవానికి ఫార్ములా ఈ రేసు ఒక్క మాటలో చెప్పాలంటే అది కార్ల పోటీ అనుకుందాం. ఇది మనకు నేరుగా ప్రజలతో సంబంధం ఉండకపోవచ్చు, నేరుగా ప్రజలు దాంట్లో భాగస్వామ్యం కాకపోవచ్చు. కానీ మన ప్రభుత్వము మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా జరిగే వాట్లలో ప్రభుత్వం ఆ వ్యవహారం, పై స్థాయి అధికారులు వీళ్ళు చూసుకుని ఒకనొక వ్యవహారం అనుకుందాం. ఇందులో జరిగిన పరిణామాలకు సంబంధించి గడిచిన వారం 10 రోజులుగా చర్చ ఉన్నది, అసెంబ్లీలో బయట ఉన్నది. అయితే ఎంత సంబంధం లేకపోయినా నేరుగా అవగాహన కలుగుతుంది, ఒక అంచనాకు రాగలరు. వాళ్ళ ఆధునిక ప్రపంచంలో, కమ్యూనికేషన్ ప్రపంచంలో 10 మార్గాల ద్వారా సమాచారం వస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ఆర్గ్యుమెంటు నిజమా, విపక్షం ఆర్గ్యుమెంటు నిజమా, ఎవరి వైపున నిజాలేమిటో ప్రజలు గ్రహిస్తారు. థ్యాంక్ యూ.